హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఏపీలో ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ల పంపిణీ అనేది కొద్దిగా ఆగిపోవడం అనేది ఒక సెన్సేషన్గా మారిందంటే ఇరుపక్షాల పార్టీలు ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడం కూడా చూస్తున్నాం. అంటే చంద్రబాబు గారు వల్లే ఈ పెన్షన్లు ఆగిపోయాయి, వాలంటీర్లను అద్దన్నారాయణ అని చెప్పేసి వీళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారు, అసలు ఖజానా డబ్బులు లేవు, పెన్షన్ ఇవ్వడానికి డబ్బులే లేవు అని చెప్పేసి ఈయన చంద్రబాబు గారు అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఈ పెన్షన్ల పంపిణీ? ఎన్నికల కమిషను వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియలో వాడుకోవద్దు అని చెప్పారు. అంటే ఎన్నికల కోడ్ వచ్చినాల నుంచి వాళ్ళని వాడేదానికి లేదు విధి నిర్వహణలో. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, పార్ట్ టైమర్స్. అది జనరల్గా ఎన్నికల కమిషన్ ఎక్కడైనా ఇచ్చే ఆదేశం అదే ఇస్తారు. ఆదేశం ఇచ్చినందువల్ల వాళ్ళు విధులకు వాడుకునేదానికి అవకాశం లేకుండా పోయింది. విధులకు అవకాశం లేనప్పుడు ప్రభుత్వం పెన్షన్లు అయితేనేమో ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో వాళ్ళ ఇండ్లకు చేరుస్తూ వచ్చింది. వృద్ధులకైతేనేం వికలాంగులకైతేనేం చేరుస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశంతో నిలిచిపోయినారు. కాకపోతే సచివాలయంలో సిబ్బంది ఉంటారు, వాళ్ళకు అదనపు భారం అవుతుంది అనుకోండి. వాళ్ళు వెళ్ళి పంచి రావచ్చు, గ్రామాలకు వెళ్ళి పనిచేసి రావచ్చు. పనిచేసేదానికి అభ్యంతరం లేదు. అటువంటిది నిలపాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను సత్యం లేదని అనేదానికి లేదు. ఎన్నికల సమయము, డబ్బులు ఖజానాలో ఉండనప్పుడు అది అడ్జస్ట్ చేసేదానికి ఇబ్బంది పంచలేకపోయి ఆరోపణలు కూడా చేస్తుండొచ్చు. కానీ ప్రభుత్వం అనుకుంటే పంచించడానికి పెద్ద సమస్య కాదు, పంచించవచ్చు. రాజకీయ ఆరోపణలు చేసుకుంటా ఊరికి కూర్చొని వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇతర సిబ్బందిని వాడుకొని పెన్షన్ పంపిణీ చేయవచ్చు. కానీ సరే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పైన అంటే మీ ఒపీనియన్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చాలామంది అలవాటు పడిపోయారు, వీళ్ళ సేవల్ని వినియోగించుకున్నారు. ఇప్పుడు సడన్గా కొద్దిసేపు ఆపేస్తే వాళ్ళకి ఎలా ఉంటుందని, జనాల్లోకి ఎలా వెళ్తుందంటే ఇది కాస్త జగన్ గారికి ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. చంద్రబాబు గారు వస్తే ఉండనిస్తారో ఉండరు వాలంటీర్ వ్యవస్థ ఆ విధంగా. అవును, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామన్నారు. అది పర్మనెంట్ చేస్తే పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు వాడుకోవచ్చు. ఈ టెంపరీ ఎంప్లాయీస్ కదా, కన్సాలిడేటెడ్ పే కింద ఉన్నారు. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమవుతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ పెద్దగా ఉండి ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా రాజకీయం చేసుకొని దాంతో మేలు పొందాలనుకోవడం అది చెంతవ్యం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం విధి, అది పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వం విధి. ఇతర సిబ్బందిని వాడుకొని పంపిణీ చేయొచ్చు. అది కొద్ది కాలం అయినాక తెలిసిపోతుంది కదా ఎవరికైనా, కానీ ఏమవుతుంది అది దాంట్లో విశేషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజల్లోకి బలంగా పంపించే ప్రయత్నమే చేస్తున్నారు. అంటే పెన్షన్లు ఆగిపోయాయి, చంద్రబాబు నాయుడే కారణం, ఆయన వస్తే ఇలానే ఉంటుంది, ఇదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి పంపించే ప్రయత్నం అది అర్థమవుతుంది కదా. పంపిణీ చేయదలుచుకుంటేను ప్రజల ఇబ్బందులు సబ్బందులు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే ఇతర సిబ్బందిని ఉపయోగించుకొని పంపిణీ చేయొచ్చు ఏదో ఒక విధంగా. ఒక మాసం 2 మాసాలే కదా, అంతే కదా, వేరే సంవత్సరాల తరబడి పంచడం లేదు కదా. 1 మాసం 2 మాసాలు పంచితే అయిపోతుంది ఎన్నికలు. కాకపోతే లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ఆ పని చేస్తున్నాడు అతను. ఇంకా దానికి ఎవరమేమి చెబుతాము. అది వాళ్ళు కూడా అది ఇతని దగ్గర డబ్బు లేవు కాబట్టి పంపిణీ చేయలేక చేతులెత్తి కూర్చున్నాడని వాళ్ళు చెప్తున్నారు. నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు లేదు. వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా వద్దా అనే దానికి ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి మేము కంటిన్యూ చేస్తాం వాలంటీర్ వ్యవస్థను అన్నారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే ఎలక్షన్స్లో ఎటువంటి విధుల్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు కదా, మరి ఇది ఏమన్నా జగన్కి మైనస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుంది? అది వాడేదానికి లేదు కదా. వాళ్ళు కన్సాలిడేటెడ్ పే కింద ఉన్నారు కాబట్టి ఎన్నికల కమిషన్, అది తెలుగుదేశంకు సంబంధం ఏమిటి? ఎన్నికలు నిర్వహించేది నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినానో లేదో ఒక విషయం చెప్పాను. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఉండకూడదు, డబ్బు ప్రవాహం నిలుపుదల చేయాలి కాబట్టి చెక్ పోస్ట్ పెట్టి ఎక్కడ చూసినా 50,000 కంటే ఎక్కువ తీసుకుపోతుంటే సీజ్ చేయడము,
తర్వాత తగిన కారణాలు చూపించుకొని వాళ్ళ 6 మాసాలకో సంవత్సరానికో విడిపించుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇతరులకు ఇబ్బందులు జరుగుతున్నాయి కానీ ఎన్నికల్లో ధన ప్రవాహం నిలబెట్టింది లేదు. ఎందుకంటే పంపిణీ చేసేది పంపించుకునేది ఇప్పటికే శాసనసభ్యులకు కానీ వాళ్ళ అభ్యర్థులకు కానీ పంపించుకున్నారు, వాళ్ళు ఊళ్ళో పంపించుకున్నారు, రెడీగా ఉన్నారు పంచేదానికి ఎప్పుడు బుద్ధి పుట్టేప్పుడు. వీళ్ళు ఆపేదేమీ లేదు, చేసేదేమీ లేదు. కానీ కొన్ని ఇటువంటి పనులు చేస్తుంటారు ఎన్నికల కమిషను. అలాగే ఈ ఎన్నికలకు కన్సాలిడేట్పై ఉన్న ఉద్యోగస్తులను వాడుకోకూడదు అనేది వాళ్ళ నిబంధన. దానివల్ల లాభము లేదు, నష్టము లేదు, వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. సరే, ఈ 2 మాసాలు వాళ్ళు ఎన్నికలలో వాడుకోకపోయినా కానీ గ్రామాల్లోనేమో వాళ్ళు మమ్మల్ని ఉంచుతారా లేదా అనేది ఒక మీమాంస ఉన్నది. ఏది వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఉంచుతారా లేదా అని దానికి వాళ్ళు చెప్పేసినారు, మేము వాలంటీర్ వ్యవస్థను మేము వచ్చినా కంటిన్యూ చేస్తాము అని. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు ఇది ఎంత ఏం పని చేయవు కదా. సరే, వాళ్ళు వీళ్ళు వస్తారు, ఎవరు వస్తే మనకేమని వాళ్ళు అధికార యంత్రాంగం మాదిరే పనిచేస్తుంటారు. రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళు పోవాలి కదా అని ఎన్నికలప్పుడు చాలామంది ఒక 60% మంది 70% మంది మనకెందుకులే ఎవరు వస్తారో ఎన్నికల్లో రేపు పొద్దున్న ఇబ్బందులు ఎదుర్కోవాలని న్యూట్రల్ అవుతారు. ఎన్నికలకు ముందర అధికారంలోకి వచ్చిన పార్టీ చెప్పినట్టే చేస్తుంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ మాసం మాత్రం న్యూట్రల్గా ఉంటారు. సో కానీ చాలామంది వాలంటీర్లు సార్ రిజైన్లు చేసి వైసీపీ కార్యకర్తలుగా కూడా పనిచేస్తున్నారు కదా, చాలా సంఘటనలు చూస్తున్నాం. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు అంటే? ఉండొచ్చు. నేను ఒక పౌరుని, నేను ఏ రాజకీయ పార్టీలోకైనా పోయేదానికి నాకు హక్కు ఉంది. నేను అది ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసేటంత వరకు నేను న్యూట్రల్గా ఉండాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం నుంచి నేను రాజీనామా చేసి బయటికి వెళ్ళిన తర్వాత స్వతంత్ర వ్యక్తిని అవుతాను, పౌరుని అవుతాను. నాకు ఒక స్వేచ్ఛ ఉంటుంది. నేను ఏ రాజకీయ పార్టీకైనా అనుబంధంగా జాయిన్ అవ్వచ్చు, పని చేయవచ్చు ఆ రాజకీయ పార్టీకి. దాంట్లో తప్పేముంది? కానీ సరే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పైన అంటే మీ ఒపీనియన్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు చాలామంది అలవాటు పడిపోయారు, వీళ్ళ సేవల్ని వినియోగించుకున్నారు. ఇప్పుడు సడన్గా కొద్దిసేపు ఆపేస్తే వాళ్ళకి ఎలా ఉంటుందని, జనాల్లోకి ఎలా వెళ్తుందంటే ఇది కాస్త జగన్ గారికి ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. చంద్రబాబు గారు వస్తే ఉండనిస్తారో ఉండరు వాలంటీర్ వ్యవస్థ ఆ విధంగా. అవును, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామన్నారు. అది పర్మనెంట్ చేస్తే పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు వాడుకోవచ్చు. ఈ టెంపరీ ఎంప్లాయీస్ కదా, కన్సాలిడేటెడ్ పే కింద ఉన్నారు. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమవుతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ పెద్దగా ఉండి ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా రాజకీయం చేసుకొని దాంతో మేలు పొందాలనుకోవడం అది చెంతవ్యం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం విధి, అది పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వం విధి. ఇతర సిబ్బందిని వాడుకొని పంపిణీ చేయొచ్చు. అది కొద్ది కాలం అయినాక తెలిసిపోతుంది కదా ఎవరికైనా కానీ, ఏమవుతుంది అది దాంట్లో విశేషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజల్లోకి బలంగా పంపించే ప్రయత్నమే చేస్తున్నారు. అంటే పెన్షన్లు ఆగిపోయాయి, చంద్రబాబు నాయుడే కారణం, ఆయన వస్తే ఇలానే ఉంటుంది, ఇదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి పంపించే ప్రయత్నం. అది అర్థమవుతుంది కదా, పంపిణీ చేయదలుచుకుంటేను ప్రజల ఇబ్బందులు సబ్బందులు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే ఇతర సిబ్బందిని ఉపయోగించుకొని పంపిణీ చేయొచ్చు ఏదో ఒక విధంగా. ఒక మాసం 2 మాసాలే కదా, అంతే కదా, వేరేం సంవత్సరాల తరబడి పంచడం లేదు కదా. 1 మాసం 2 మాసాలు పంచితే అయిపోతుంది ఎన్నికలు. కాకపోతే లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ఆ పని చేస్తున్నాడు అతను. ఇంకా దానికి ఎవరమేం చెబుతాము. అది వాళ్ళు కూడా అది ఇతని దగ్గర డబ్బు లేవు కాబట్టి పంపిణీ చేయలేక చేతులు ఎత్తి కూర్చోన్నాడని వాళ్ళు చెప్తున్నారు. నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు లేదు. వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా వద్దా అనే దానికి ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి మేము కంటిన్యూ చేస్తాం వాలంటీర్ వ్యవస్థను అన్నారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సో కానీ చాలామంది వాలంటీర్లు సార్ రిజైన్లు చేసి వైసీపీ కార్యకర్తలుగా కూడా పనిచేస్తున్నారు కదా, చాలా సంఘటనలు చూస్తున్నాం. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు అంటే? ఉండొచ్చు. నేను ఒక పౌరుని, నేను ఏ రాజకీయ పార్టీలోకైనా పోయేదానికి నాకు హక్కు ఉంది. నేను ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసేటంత వరకు నేను న్యూట్రల్గా ఉండాల్సిందే.